హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో హెల్తీ రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ పన్నీర్ మసాలాని హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని అందులోకి గ్రేవీ కోసం అనేసి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టొమాటో ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అరకప్పు వెల్లుల్లిపాయ రేకులు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మేము ఎప్పుడు బయట తెచ్చుకుంటాము, అందుకే ఒకసారి ప్రిపేర్ చేద్దామనేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అలాగే నువ్వులు వేసేసుకొని మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. షాజీరా 1 టీ స్పూను, అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఈ విధంగా యాలక్కాయలు ఒక 2 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇందులో వేసిన దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఈ పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ పన్నీర్ క్యూబ్స్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎలా ప్రిపేర్ చేసుకున్నానో అని వీడియో కూడా చేసి అప్లోడ్ చేశాను. లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని ఈ పన్నీర్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసేసుకొని తీసేసుకుందాం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ విధంగా వెజిటేరియన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ విధంగా పన్నీర్ని ప్రిపేర్ చేసుకుని తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అదే కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని సపరేట్గా ఒక బౌల్లో రెడ్ చిల్లీ పౌడరు, పసుపు, సాల్టు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల మనకి కారం అనేది దాన్ని పచ్చిదనం పోయి తొందరగా ఉడుకుతుంది అన్నట్టు. అలాగే టేస్ట్ కూడా సూపర్ వస్తుందండి ఈ గ్రేవీకి. మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీ పేస్ట్ కూడా వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్, అలాగే మనము ఉల్లిపాయ టమాటోలో వేసుకొని ఫ్రై చేసుకున్న ఆ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అవి కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి టేస్టీగా, అలాగే డెలిషియస్గా పన్నీర్ మసాలా అయితే. చూడండి, ఈ విధంగా లైట్గా ఆయిల్ అనేది బాగా సపరేట్ అవుతూ రావాలి. అలాగే పన్నీర్ క్యూబ్స్ కూడా బాగా సాఫ్ట్గా మగ్గినాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా మగ్గితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. చపాతీ, రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. పైన వచ్చి కొత్తిమీర తురుము వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే రెడీ. రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.